ఒకటిలా అన్ని షాపులు వీళ్ళయే, పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు. ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు, మీ పేపర్లో మీరే రాసినారు 2 రోజులు ఆయన వస్తున్నాడని. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుకౌట్ నోటీసులు పెడుతున్నారు, ఈయనకు మాత్రం బెటరు. దర్జాగా ఆయన వస్తాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు? ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్, తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, ఆయన వీడియో, ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్న నుంచి బయటికి పంపించడం, దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం. ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం, ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం, అవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో రావడం ఎలా సాధ్యమో అని చెప్తున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయటపడితే ఇవాళకి 20 రోజులు అయింది. నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా, ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి, టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే 2.5 సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా. తమ్మలపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక. మన చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముని మీద జయచంద్రారెడ్డిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పాలన్నా, తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని, తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు. జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలా, ఆఫ్రికా మూలాలు కనిపించలా. ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆ ఈనాడు పేపర్ చూస్తే ఒకసారి ఆ పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ. ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు, ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా. పోనీ ఇది పక్కన పెడదాం, కాస్త ముందుకు పోదాం.
పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్ళకేం ఆఫ్రికా లింకులు లేవు కదా. పాలకొల్లు కల్తీ మద్యం ఎవరిది? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా. పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా? పోనీ అనకాపల్లి పరవాడలో నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా. అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ ఆయన పేరు ఏం పేరు? రుత్తుల రాము. మన స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్, చక్కగా ఫోటో కూడా కనపడింది. మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఆ మద్యం అంతా ఎవరిది? పోనీ అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆ నుంచి స్పిరిట్ వస్తుందా? వీళ్ళు కొడుతున్నారా? పోనీ ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు రుత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో, ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిడతాడు, కొడతాడు. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కూడా పోతాడు. నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు. దగ్గరుండి ఆయన నడుపుతున్నాడు లిక్కర్ మాఫియా. అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్, అది కూడా నేను చెప్పాల్సిన పనుల. టీడీపీ నాయకుడు రేపల్ల నుంచి ప్యాకెట్ కింగ్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసిందే. డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన. ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అక్కడే కాదు, తమ బెల్ట్ షాపులకు కూడా, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి, సిట్టే ఆయనకు ముద్దు అంటాడు.